శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా జనవరి 2026 11వ తేదీ ఆదివారం నుండి జనవరి నెల 17వ తేదీ 2026 శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశముల మీద ఇప్పుడు చక్కగా మనం వివరణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందస్తుగా అందరికీ కూడా ఈ వారం వచ్చేటువంటి సంక్రాంతి, కనుము, భోగి పండుగల యొక్క శుభాకాంక్షలు. స్వధర్మ ప్రేక్షకులందరికీ కూడా భోగిని భోగములతో జరుపుకోండి, సంక్రాంతిని నవక్రాంతులు తెచ్చుకోవటానికి జరుపుకోండి, కనుమను పాడి పశువుల వృద్ధి చేయటానికి జరుపుకోండి. అందరికీ ఇవే శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఇక ఈ వారం అనగా పుష్యమాస కృష్ణపక్ష అష్టమి ఆదివారము నుండి పుష్యమాస కృష్ణపక్ష చతుర్దశి శనివారం పర్యంతం ఎలా ఉండబోతోంది మేషాది ద్వాదశ రాశుల వారికి. 13వ తేదీ భోగి, 14వ తేదీ సంక్రాంతి, ఆ రోజున అందరికీ కూడా షట్తిల ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలం మధ్యాహ్నం 3 నుంచి అస్తమయం వరకు. 15వ తేదీ కనుమ అవుతుంది, ఆ రోజు ప్రదోషం కూడా ఉంది, ద్వాదశి. 16వ తేదీ సావిత్రి గౌరీ వ్రత ఆరంభ దివసములు. గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు తులలో ఉన్నాడు. ముఖ్యంగా ధనుస్సులో రవి, కుజ, శుక్రుడు, బుధుడు. శుక్రుడు 13వ తేదీ మకరంలోకి మారుతున్నాడు. రవి 15వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. కుజుడు 16వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. అంటే మకరంలో 13వ తేదీ వరకు మాత్రమే శుక్రుడు, కుజుడు, రవి, బుధుడు తర్వాత మారుతూ ఉంటారు. రాహువు కుంభంలో ఉన్నాడు, మీనంలో శని, మిథునంలో గురువు, సింహంలో కేతువు. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొనే మనం ఫలితముల యొక్క వివరాలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి, మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం, చూచే, చోళ, లీ, లూ, లే, లోల. ఇవి మేషరాశి వారి నామ నక్షత్రములు. ఇక ఈ వారమంతా కూడా మేషరాశి వారికి రాహువు శుభంగా ఉన్నాడు, బుధ, శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఎందుకంటే మేషం నుంచి వ్యయస్థానంలో శనైశ్చరుడు, ఏకాదశ రాహువు, దశమంలో 13వ తేదీ నుంచి శుక్రుడు ఉంటాడు, 15వ తేదీ నుంచి రవి ఉంటాడు, కుజుడు 16వ తేదీ నుంచి కూడా ఉంటారు. అంతవరకు కూడా భాగ్య రవి, భాగ్య కుజుడు, భాగ్య శుక్రుడు, భాగ్య బుధుడు కూడా ఉన్నారు. కాబట్టి మేషరాశి వారికి చేసే పనులన్నీ కూడా గ్రహ సంచార విషయం వల్ల కొంత ఆలస్యంతో పూర్తవుతాయి. ఏదో ఒక మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అది ఏమిటో మీకు అర్థం కాదు, కానీ ఒక అసంతృప్తితో ఉన్నటువంటి జీవనం అనేటువంటిది మాత్రం మీకుంటుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా శ్రమ కూడా అధికంగానే ఉంటుంది. అయితే కొన్ని కీలక వ్యవహారముల యందు విజయములు సాధించే అవకాశం కూడా ఉంది. అంది వచ్చినటువంటి అవకాశాలను నిరుద్యోగులైనటువంటి వారు సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే, చక్కగా బాగా కష్టపడగలిగితే పరీక్షల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారపరంగా మార్పులు చేర్పులు చేయకండి. కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా
మేషరాశి వారు కొంతమేరకు 13వ తేదీ తర్వాత కొంత వాటిని అధిగమించే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన లావాదేవీల్లో కూడా ఈ వారమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. తగినంత విశ్రాంతి లేకపోతే ఇబ్బందులు కూడా పడతారు. ఆరోగ్యం అనేటువంటిది కొంత జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది. దూర ప్రయాణముల యందు శ్రద్ధ వహించండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. భాగస్వామ్య వ్యాపారులు మోసానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. గోసేవ చేయండి. శుభకార్యములన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి. రాజకీయ నాయకులు వాగ్వివాదముల జోలికి వెళ్ళటం అనేటువంటిది కూడా అంత మంచిది కాకపోవచ్చు. మేషరాశి వారు ఈ వారమంతా కూడా ఆదిత్య హృదయంతో పాటుగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి. 15వ తేదీ రోజున చక్కగా నువ్వులు, అలాగే 15వ తేదీ రోజున కొంత ధాన్యము మీ ఇంటి పురోహితుడికి లేకపోతే మీ సమీపంలో ఉన్న దేవాలయ అర్చకుడికి దానం కొంత ద్రవ్యాన్ని కొంత ఇవ్వండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసిన దానాదులు చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను మీకు ఇస్తాయి కాబట్టి చెయ్యండి. గోవులకు 16వ తేదీ కనుమ రోజున ఏదైనా సమర్పణం చేయండి. గోసేవ అనేటువంటిది మీకు చాలా వరకు కూడా విశేషంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. వృషభ రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఏకాదశంలో శనైశ్చరుడు, దశమంలో రాహువు, భాగ్యంలో 13వ తేదీ నుంచి శుక్రుడు రాబోతున్నాడు. భాగ్య శుక్ర యోగం అనేటువంటిది కూడా కొంతమేరకు వృషభ రాశి వారికి అనుకూలతను పెంచుతోంది. భాగ్యంలో రవి కూడా మీకు 15వ తేదీ నుంచి, కుజుడు భాగ్యంలో 16వ తేదీ నుంచి దాదాపుగా ఈ వారం అత్యుత్తమమైనటువంటి గోచారం అని చెప్పవచ్చు. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు మంచి సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మనోబలాన్ని పెంపొందించుకొని కార్యక్రమాలు చేయటం వల్ల దాదాపుగా విజయం అనేటువంటిది వృషభ రాశి వారికి కేర్ ఆఫ్గా మారవచ్చు. వృత్తి కానీ వ్యాపారాలు కానీ క్రమంగా అభివృద్ధి బాట పడతాయి. విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం. విద్యార్థులు కొంతమేరకు ప్రిపరేషన్ అయితే బ్రహ్మాండంగా పరీక్షల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీయానం చేసేటువంటి వాళ్లకు చాలా అనుకూలత ఉంది. చర స్థిరాస్తుల అమ్మకముల యందు జాగ్రత్త వహించండి. కొంత శుభకార్యములు, వివాహాది కార్యక్రమాలు తలవని తలంపుగా స్థిరపడతాయి. ఏ పని మొదలుపెట్టినా కృతకృత్యులు కావచ్చు. లక్ష్మీ దేవత యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ వారం మీకు కలగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికల వల్ల వాటిని అమలుపరచటం వల్ల లాభాలు పెరుగుతాయి. భాగస్వాముల వల్ల కూడా లాభాలు పెరుగుతాయి. అవరోధాలను అధిగమించడంలో దైవబలం ఎంత ఉంటుందో గ్రహబలం కూడా మీకు అంతే సహకరిస్తుంది. ఒక్కటి మాత్రము సత్యము ఏమిటి అంటే సమిష్టి నిర్ణయాలు తీసుకోవటం వల్ల విజయాలు అధికంగా ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రథమ వారం సోమ మంగళవారంలో శక్తికి మించిన పని చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాదుల యందు కూడా మంచి ఫలితాలు కలగవచ్చు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతి స్తోత్ర పారాయణములతో పాటుగా 15వ తేదీ ఉత్తరాయణ పుణ్య కాలాన్ని పురస్కరించుకొని ఏదైనా ఆహార పదార్థాలను, నువ్వులను మీ సమీపంలో ఉన్న పురోహితుడికి కానీ, గ్రామంలో ఉన్న దేవాలయ అర్చకుడికి కానీ దానం ఇవ్వండి. కొంత ద్రవ్యం ఇవ్వండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ రోజున సూర్యాష్టకము 3 సార్లు జపిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, కాకి కూఖం న్యాచ కేకోహ ఇది మిథున రాశి వారికి సంబంధించిన నామ నక్షత్రాలు. ఈ వారమంతా కూడా మిథున రాశి వారికి రాహువు కేతువు శుభంగా ఉన్నారు. బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము, తర్వాత కొంత దశమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, అలాగే భాగ్య రాహువు, అష్టమ శుక్రుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు కొంత మేరకు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. మిథున రాశి వారికి ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది ఈ వారం కలిగే ఆస్కారం ఉంది. అనూహ్యమైనటువంటి లాభాదులను అందుకుంటారు. మీరు ఏ పని చెయ్యాలనుకున్నారో అవన్నీ మీకు బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో వ్యాపార వ్యూహాలకు పదును పెట్టుకుంటారు. మీ ప్రయత్నాలు ఫలితాలను బ్రహ్మాండంగా ఇస్తాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకి వెళ్తారు. గృహ సంబంధమైన, వస్తు సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి యోగాదులు కూడా బాగా ఉన్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా చాకచక్యంతో వీటన్నింటిని కూడా అధిగమిస్తారు. అర్థం లేని విమర్శలను పెద్దగా మీరు పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు. విలాస వస్తువులు కొనుగోలు చేయటంలో కూడా కొంత ఆలస్యం చేస్తారు. పనులు స్వల్ప ఆలస్యంతో వారాంతంలో పూర్తవుతాయి. విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏదైనా సంకల్పించాలనుకుంటే ఇప్పుడు మంచి సమయము. ఏదైనా అమ్మకం చేసేటప్పుడు, కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇతరుల వ్యవహారాదుల యందు ఎంతవరకు జోక్యం అనేటువంటిది చేసుకోకపోతే అంత మంచిది. ఎందుకంటే కొంతమేర ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. మీ కుటుంబం మీద శ్రద్ధ అనేటువంటిది బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతరులకు సహకరించడంలో పరిమితులను పాటించడం కూడా కొంతవరకు మీకు మేలు చేయవచ్చు. మొత్తానికి మిథున రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. మిథున రాశి వారు కూడా 14వ తేదీ భోగి రోజున కళ్యాణంలో పాల్గొనండి. గోదాదేవి కళ్యాణంలో పాల్గొనండి, అది మీకు మంచిది జరుగుతుంది. 15వ తేదీ తినే ఆహార పదార్థములు, బియ్యం, పప్పు, ఉప్పు మొదలైనటువంటివన్నీ కూడా మీ సమీపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కానీ, పేదవారికి కానీ మీ చేత దానం ఇవ్వండి. ఆ రోజున మీ మంత్రజపం చేయండి. వీలున్నంతగా భగవదారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా సంపాదించుకుంటారు మిథున రాశి వారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, హీ హూ ఢే డా డి డూ డే డో ఇది కర్కాటక రాశి వారికి చెందినటువంటి నామ నక్షత్రముల యొక్క ఫలితములు. ఈ వారమంతా కూడా కుజుడు శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు. కర్కాటకానికి కేతువు ద్వితీయంలో, వ్యయంలో గురువు ఉన్నాడు. అలాగే 12, 11, 10, 9లో శని, అష్టమ రాహువు, సప్తమంలో శుక్ర, రవి, కుజులు 13వ తేదీ నుంచి కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఈ వారం కూడా కొంత గ్రహ సంచారం అనేటువంటిది మీకు అనుకూలంగా ఉండడం అనేటువంటిది కూడా చేపట్టే ప్రతి పని కూడా వారాంతంలో లాభదాయకంగా ముందుకు వెళ్తుంది. విద్యార్థులు పరీక్షల మీద దృష్టి పెట్టండి. అదృష్టం కొద్దీ పాస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము ఈసారి ఎదురు దెబ్బ తగలవచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా బాగా శ్రద్ధ కనబరిస్తే మంచిది. పక్కన పెట్టి అన్ని పనులు, పిల్లల జీవితాలను ఒకసారి పరిశీలన చేయండి. చిరుద్యోగులకు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా కొంత కలుగుతుంది. బోనస్లు, ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇతరుల విషయాలు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పడతాయి. తొందరపాటు అనేటువంటిది తగ్గించుకోవడం మంచిది. శత్రుజయం, అలాగే సంపూర్ణ స్థాయిలో అన్ని చోట్ల సహకారం అనేటువంటిది మీకు ఉండకపోవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. భవిష్యత్తుకు పునాది వేసుకోవటానికి ఈ వారం చాలా కీలకమైనటువంటి సమయము. కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కష్టకాలంలో ఆత్మీయుల యొక్క సహకారం అందుతుంది. భూ వివాదం పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతతను ఎంత పెంచుకుంటే అంత బాగుంటుంది కర్కాటక రాశివారు. కాబట్టి 1-2 సార్లు చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశివారు కూడా ఈ వారమంతా శివ ఆరాధన, శివుడికి అభిషేకం చేయించుకోవటం,
ముఖ్యంగా 15వ తేదీ షట్తిల ఏకాదశి రోజున విష్ణు ప్రీతిగా నువ్వులను దానం చేయండి. కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో 16వ తేదీ కనుమ రోజున ఏదైనా సమర్పణం చేయండి, బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. విశ్రాంతికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 మా మీము మేమోట టీ టు టే. ఇది సింహరాశికి సంబంధించినటువంటి నామనక్షత్రములు. ఈ వారమంతా గురువు శుభంగా ఉన్నాడు సింహరాశి వారికి. రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, తృతీయ చంద్రుడు, చతుర్థ పంచమంలో రవి కుజ శుక్ర బుధులు 13వ తేదీ వరకు. 13వ తేదీ శుక్రుడు 6వ స్థానంలోకి మారుతున్నాడు. సప్తమంలో రాహు ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. సింహరాశి వారికి కూడా ఈ వారము కొంత అద్భుతమైనటువంటి గ్రహచారం అని చెప్పవచ్చు. మనోబలం విపరీతంగా పెరుగుతుంది. లక్ష్య సాధన దిశగా అడుగులు పడతాయి. బుద్ధిబలమే పెట్టుబడిగా నిరుద్యోగులు అలాగే విద్యార్థులు అఖండ విజయాలను సాధిస్తారు. మీదైన రంగంలో శక్తిమంతులవుతారు. వ్యాపార బంధాలు బలపడతాయి. ఉద్యోగపరంగా యజమానుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలకు శుభ సమయం. నిరుద్యోగులకు స్వల్ప ఆలస్యంతో పనులు పూర్తవుతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతరుల విషయాలు కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇంటా బయట అకారణమైన పేచీలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులైతే తప్పకుండా ఉండే అవకాశం ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా లేకపోతే వాహన ప్రమాద సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు, కొంతమేర జాగ్రత్తగా ఉండటానికి మాత్రం చెబుతున్నాను. ప్రయాణాలు మానివేయమని చెప్పట్లేదు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈసారి మీరు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఒక 3 కిలోల నువ్వులు, అంటే ఎక్కువ భాగం నువ్వులు, నల్ల నువ్వులు కాదు తెల్ల నువ్వులు పేదవారికి కానీ లేకపోతే మీ సమీపంలో ఉన్న పురోహితుడికి దానం ఇవ్వండి. నువ్వుల నూనెను దానం ఇవ్వండి. చాలా విశేషమైనటువంటి అష్టమ శనికి సంబంధించిన దోషాలకు ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇచ్చేటువంటిది ఎంత ఇచ్చినా అది అక్షయమైనటువంటి ఫలితం ఇస్తుంది. కనుమ రోజున మీ పేరుతో గోక్షేత్రంలో పూజలు జరిగేట్టుగా చూసుకోండి. మీ గోత్రనామాలతో పూజలు జరిగేట్టుగా గోక్షేత్రంలో మీరు చూసుకుంటే అష్టమ శనికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. మృత్యుంజయ స్తోత్ర పారాయణం ఒకటి సింహరాశి వారు చేయటం అనేటువంటిది కూడా చాలా వరకు మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, టోపా పీ పూషం నా ఢ సే పో. ఇది కన్యారాశికి సంబంధించిన నామనక్షత్రములు. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా కన్యలో చంద్రుడు ఆదివారం నాడు ఉన్నారు. తృతీయంలో రవికుజ శుక్ర బుధులు ఉన్నారు. కొంత ఈ రవి శుక్రలు 13వ తారీఖు 15వ తారీఖు కూడా మారుతారు. చతుర్థంలోకి వెళ్ళిపోతారు. పంచమ రాహువు, 6వ స్థానంలో శనైశ్చరుడు, సప్తమ అష్టమ నవమంలో ఉన్నటువంటి భాగ్య గురువు యొక్క అనుగ్రహము. అంటే శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. ఈ వారం అంతా కూడా చేసే పనుల్లో గత వారం కంటే ఈ వారం అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చెయ్యకండి. డబ్బులు ఖర్చులు పెట్టకండి. సోదరుల వల్ల ఇక్కట్లుంటాయి, సమస్యలుంటాయి. బంధువులతో జాగ్రత్తలు వహించండి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ముఖ్యంగా చోర భయం అధికంగా ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. తల్లి అనారోగ్యం అనేటువంటిది కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సరియైన ప్రణాళికలు రూపొందించుకోవటానికి కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. 13వ తేదీ తరువాత కొంత అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. పెట్టుబడులు లాభాలను ఇవ్వవచ్చు. ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోకండి. వ్యాపారంలో చిన్నపాటి వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా వాటిని అధిగమిస్తారు.
మీరు ఏ విలువలనైతే నమ్ముకున్నారో ఆ విలువలే మిమ్మల్ని కాపాడుతాయి. బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఈజీగా మీరు పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్తారు. ధనాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి, వివాహాది శుభకార్యక్రమములు అతి ప్రయాసతో సిద్ధించే అవకాశం కూడా ఈ వారం ఉన్నది. కాబట్టి కన్యారాశి వారు ఈ విధమైనటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని పరిహారములు, సోమవారం నాడు శివుడి యొక్క ఆరాధన, అలాగే 15వ తేదీ రోజున మీ ఇంట్లో కొన్ని బియ్యము, ఉప్పు, కూరగాయలు, బెల్లం, నువ్వులు అన్నీ కలిపి పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. అది మీకు చాలా మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. కనుమ రోజున మీ గోత్రనామాలతో పూజ చేయించుకోవటం కూడా, గో సంపద, గోవులకు ఏదైనా చేయటం వల్ల మీరు మరిన్ని యోగదాయకమైన ఫలితాలైతే పొందుతారు. తదుపరి తులారాశి. తుల అంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, రా రీ రూ రే రోతాతీతూతే, ఇది తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, గ్రహ సంచారం ఏమిటి అంటే, రవి, కుజ, గురు, శుక్ర, శనికేతువులు దాదాపు శుభంగా ఉన్నారు. తులారాశి నుంచి చూస్తే తృతీయంలో రవి, కుజ, శుక్ర, బుధులు, చతుర్థంలోకి 13వ తేదీలోకి శుక్రుడు మారుతున్నాడు. తరువాత పంచమంలో రాహువు, తుల నుంచి లెక్క పెట్టుకుంటే, కాబట్టి కొంతమేర అనుకూలత అధికంగానే ఉంది. గ్రహముల యొక్క అనుగ్రహము మీకు విపరీతంగా ఉంది అని చెప్పవచ్చు. తులారాశి వారికి ఆశయాలు నెరవేరేటువంటి సమయము అని చెప్పవచ్చు. వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆదాయం పెంచుకుంటారు. భూ సంబంధంగా, గృహ సంబంధంగా, వాహన సంబంధంగా యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి అనేటువంటిది క్రమంగా సంతరించుకుంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు స్వల్ప ఆలస్యంతో పూర్తవుతాయి. నమ్మిన వారితో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చేసే ప్రయత్నాలు 1-2 సార్లు చేయడం ద్వారా విజయం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. అలాగే ముఖ్యంగా తులారాశి వారు అన్ని రంగాల్లో కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తాయి. ముఖ్యంగా దురలవాట్లు అనేటువంటిది లేనటువంటి వ్యక్తులు బ్రహ్మాండమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం కలుగుతుంది. తులారాశి వారికి పెళ్లిళ్ళు కుదురుతాయి. అన్ని సమస్యలకు పరిష్కారాలు తులారాశి వారికి ఈ వారంలో కూడా రావచ్చు. కాబట్టి తులారాశి వారికి గణనీయమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కూడా ఈ వారం కూడా కనిపిస్తూ ఉన్నది. తులారాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటుగా ప్రతినిత్యము కూడా విఘ్నేశ్వర స్తోత్రపారాయణములతో పాటుగా 15వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు చేయటం, శర్కర, ఉప్పు, బెల్లం, నెయ్యి మొదలైనటువంటి పదార్థాలు దానం చెయ్యండి. అలాగే కనుమ రోజున గోక్షేత్రంలో గోవులకు మీ పేరుతో పూజ జరిగితే కనుక మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు అందుతాయి అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, తో, నా, నీ, నూనె, నోయా, ఈ, యు, ఇది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు అని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా చూస్తే, వృశ్చికం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రుడు తృతీయంలోకి మారుతున్నారు, మకరంలోకి మారుతున్నారు. మకరం తర్వాత చతుర్థంలో రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, కొంత ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. అంటే శుక్రుడు, బుధుడు కొంత పర్వాలేదు అని చెప్పవచ్చు. ఒత్తిడి, శ్రమ విపరీతంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. తరచూ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. చేసే ప్రయత్నములలో మానసిక అశాంతి కొంతమేర అధికంగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసం లోపించే అవకాశం కూడా మీకు లేకపోలేదు. సాధనతో ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోవడం అనేటువంటిది మంచిది. దూర ప్రయాణాలు ఈ వారాంతంలో శుభప్రదంగా ఉంటాయి. స్థానచలనాల వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి నూతన పరిచయాల పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. నూతన వ్యక్తుల పరిచయం మీకు సంతృప్తిని ఇస్తుంది. టీచర్లు, పురోహితులు తదితర వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయముల యందు ఒత్తిడి పెరుగుతుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే ఇబ్బంది పడతారు. చిన్నపాటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఒత్తిడికి గురి కావద్దు. కొన్ని ఆసక్తికర సంఘటనలు, ఇష్టమైనటువంటి వ్యక్తులు కలవటాలు, సంభాషణలు, ఉత్సాహాలు ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉండే ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చెయ్యడంతో పాటుగా ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయం వల్ల ఆత్మబలం పెరుగుతుంది. రెండవది 15వ తేదీ దానం ఇవ్వండి. ఏ వస్తువు శాకపాకాదుల్లో ఏ దానం ఇచ్చినా మంచిదే. తర్వాత 16వ తేదీ కనుమ రోజున ఖచ్చితంగా గోక్షేత్రంలో మీ గోత్రనామాలతో పూజలు చేయించుకోవడం మరచిపోకండి. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఏయోభాభి బూధ ఫఢభి. ఇది ధనుస్సు రాశి వారి యొక్క నామ నక్షత్రములు. ధనుస్సులో ఉన్న రవి, కుజ, శుక్ర, బుధులు 13వ తేదీ శుక్రుడు మారుతున్నాడు. రవి 15వ తేదీ ద్వితీయంలోకి వస్తున్నాడు. కుజుడు ద్వితీయంలోకి వస్తున్నాడు 16వ తేదీ. తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురువు, భాగ్యకేతువు. అంటే ధనుస్సు రాశి వారికి గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంతమేర అనుకూల ఫలితాలైతే ఉన్నాయి. క్రయ విక్రయముల యందు వ్యాపారులు శ్రద్ధ వహించండి. ఆర్థికంగా మీకు మేలు జరుగుతుంది. వృధా వ్యయాన్ని అరికట్టితే లాభాలు మీ సొంతమవుతాయి. పెట్టుబడులు వారాంతంలో లాభాలను కురిపిస్తాయి. నైపుణ్యాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళండి. క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు. మీ మీద వస్తున్న అర్థం లేని విమర్శలను మనస్సులోకి తీసుకోకుండా ఉంటే స్త్రీలు, నిరుద్యోగులు, విద్యార్థులు కృషి ఫలించే అవకాశం కూడా ఉంది. సొంత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మనస్సు మీద ఏదైనా ఎఫెక్ట్ పడవచ్చు. ఉద్యోగ ప్రయత్నముల యందు నిరుద్యోగులకు అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. నూతన పరిచయాలు కొన్ని ఘర్షణలకు దారితీవ్వవచ్చు. ఆర్థిక వ్యవహారముల యందు నైపుణ్యము, సమర్థత మిమ్మల్ని ఇబ్బంది నుంచి బయట వేయవచ్చు. అకారణ కలహాలకు వెళ్ళకండి. మధ్యవర్తిత్వము చెయ్యకండి. సంబంధం లేని ఇష్యూలలో చెయ్యి పెట్టకండి. ఇది ధనుస్సు రాశి వారికి చెప్పుకోతగినటువంటి సూచన. విదేశీ గమనం, ఉన్నత విద్యలు అనుకూలిస్తాయి ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు ఈ వారం పెళ్లిళ్ళకు కూడా సంబంధాలు వెతకవచ్చు. అర్ధాష్టమ శనిదోషం తొలగటానికి ఈ వారము చక్కగా నువ్వుల దానము, నువ్వుల నూనెను ఇవ్వండి. నువ్వులతో చేసిన పదార్థములు కూడా దానాలు ఇవ్వవచ్చు. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయముతో పాటుగా సూర్య ఆరాధన చెయ్యండి. గణపతి సహస్రనామ పారాయణం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మకర రాశి. మకరానికి ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ఇప్పుడు ఈ వారం సంభవించడం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము 13వ తేదీ శుక్రుడు మకరంలో అడుగు పెడుతున్నాడు. 15వ తేదీ రవి మారుతున్నాడు మకరంలోకి.
అలాగే 16వ తేదీ కుజుడు కూడా మకరంలోకి వస్తున్నాడు. అంటే 12వ స్థానంలో బుధుడు, 2వ స్థానంలో రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షట్ స్థానంలో గురువు, అష్టమ కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. మకర రాశి వారికి ఏతావతా చూస్తే శుక్రుడు శని శుభంగా ఉన్నారు, బుధుడు కూడా అర్ధశుభుడు అని చెప్పవచ్చు. దాదాపుగా అప్పుల బాధ తగ్గుతుంది, వ్యాపారం ముందుకు వెళ్తుంది, శుభవార్తలను శ్రవణం చేస్తారు, బంధుమిత్రుల సహాయ సహకారములతో ఒత్తిళ్లను అధిగమిస్తారు, భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది, దీర్ఘకాలిక ఆశయాలు నెరవేరుతాయి, ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి, కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి, మీ ఆలోచనలను దారి తప్పించే ప్రయత్నం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు విద్యాభ్యాసంగం పెరుగుతుంది, సంతృప్తి ఉండకపోవచ్చు, అలాగే సంతాన సమస్యలు దంపతులను వేధించవచ్చు. తొందరపాటు తగ్గించండి, నూతన కార్యక్రమాలకు వారాంతంలో శ్రీకారం చుట్టండి, వాహనాల ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, వృత్తి వ్యాపారముల యందు అధికారుల ఒత్తిడి ఉంటుంది, ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయముల యందు ఆసక్తి పెరుగుతుంది, విలువైన వస్తు సేకరణ చేస్తారు, సంబంధాలు వెతకటానికి కూడా అనువైనటువంటి సమయము అని చెప్పవచ్చు. మకర రాశి వారు ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాదులు చేయటం వల్ల సూర్యానుగ్రహం కలుగుతుంది. అలాగే కనుమ రోజున మీరు చేసేటువంటి గోపూజ మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేయటం వల్ల ఆటంకాల నుంచి బయటపడతారు. దానాదులు ఎన్ని చేస్తే అంత మంచిది మకర రాశి వారికి. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, గూగే గోసాసి సూసే సోద కుంభరాశి నామ నక్షత్రాలు. కుంభరాశి వారికి వ్యయంలో శుక్రుడు, వ్యయంలో రవి, వ్యయంలో కుజుడు, ఏకాదశంలో బుధుడు, అలాగే కుంభంలో రాహువు, ద్వితీయంలో శని, తృతీయ చతుర్థ పంచమ గురువు. కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా రవి, కుజ, బుధ, గురు, శుక్రులు అనుకూలిస్తున్నారు. దాదాపుగా కొన్ని గ్రహములు అనుకూలిస్తూ ఉన్నాయి, కొన్ని గ్రహములు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు శుభకాలం అని చెప్పవచ్చు. ఆశించిన స్థానాన్ని కూడా పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలకు ఇది చక్కటి సమయము అని చెప్పవచ్చు. మిత్రుల సలహాలు పాటించండి. సత్కార్యములకు డబ్బులు ఖర్చు చేస్తారు. అలాగే వివాహ ప్రయత్నములు చేయాలి అనుకుంటే ఇది అత్యంత శుభ సమయము. విదేశీ యానములు కూడా శుభప్రదంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి క్రమంగా డెవలప్ అవుతుంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయటానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. ఎంత వీలైతే అంత ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహకారం లభిస్తుంది. అలాగే ఇతరుల విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ పెట్టుబడులకు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు, మదుపు వైపు దృష్టి సారిస్తే కుంభరాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి కాలము. ముందస్తు ప్రణాళికతో వృత్తిపరమైనటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వారాంతంలో శుభవార్తలు కూడా వింటారు. 16వ తేదీ కనుమ రోజున ఒక శుభవార్త కూడా వినవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు అద్భుతమైన పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కూడా సాధించగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా శని ఆరాధనతో పాటుగా ఇష్ట దైవాన్ని పూజించండి. మీ పేరుతో శివాలయంలో అభిషేకాదులు చేయించుకోవడం మంచిది అని చెప్పవచ్చు. కుంభరాశి వారు కూడా 15వ తేదీ నాడు స్వయం పాకం వస్తువులు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. లేదు పేదవారికైనా ఇచ్చినా తప్పు లేదు. ఇది తెలుసుకోండి. దానాదులు ఎన్ని చేస్తే ఎంత మంచిది. కుంభరాశి వారు ఖచ్చితంగా కనుమ రోజున మీ గోత్రనామాలతో పూజలు చేయించుకోండి. గోక్షేత్రంలో బాగుంటుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, దీదూన్య దేదో చాచి. ఇది మీనరాశి నామ నక్షత్రాలు. మీనరాశి వారికి ఏకాదశ శుక్ర యోగం మరల 13వ తేదీ నుంచి యోగాన్ని ఇస్తుంది. ఏకాదశంలో రవి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఏకాదశంలో కుజుడు సూపర్ ఫలితాలు ఉంటాయి 16వ తేదీ నుంచి. అంటే 13వ తేదీ వరకు
ఫలితాలు ఒక రకంగా ఉంటే 13 నుంచి 17 వరకు ఫలితాలు ఇంకో రకంగా మారబోతున్నాయి. ఇది కొంత మీనరాశి వారికి అనుకూలము అని చెప్పవచ్చు. చాలా రోజుల తరువాత డబ్బు అనేటువంటిది చేతిలో ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. అనేక పనులు హమ్మయ్య అని అనుకునేట్టుగా చేస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి వారము. అధికారుల ప్రశంసలు పొందుతారు. కీర్తి పెరుగుతుంది. కానీ ప్రస్తుత నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చవచ్చు. ముఖ్యంగా ఏకాదశ శుక్రయోగం మీకు అదృష్టాన్ని ఇవ్వబోతోంది 13వ తేదీ నుండి. ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను 13వ తేదీ నుంచి ఇవ్వబోతున్నాడు. భయపడకండి. అలాగే భార్య సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు శుభ సమయం. ఒక్కటి మాత్రం 13వ తేదీ వరకు మైగ్రెయిన్ పెయిన్స్ లాంటివి కూడా రావచ్చు. పరిస్థితులకు తగినట్టుగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. శుభకార్యములు తలవని తలంపుగా కూడా స్థిరపడతాయి. ఏ పని మొదలుపెట్టినా 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా మంచి పనులు చేస్తారు. చిరుద్యోగులకు ఉద్యోగ లాభం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధిలో పడతాయి. వివాహాది శుభకార్యక్రమములు కూడా సిద్ధించే అవకాశం మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మీనరాశి వారికి మంచి సమయము. మీనరాశి వారు కూడా ఈ వారమంతా కూడా దానం చేయండి. చక్కగా విష్ణు సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయండి. మీకు అనుకూలత పెరుగుతుంది. కనుమ రోజున మీ పేరుతో గోత్రనామాలతో పూజ చేయించుకోండి. ప్రతినిత్యము సూర్యారాధన, సూర్య నమస్కారాదులు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభ ఫలితాలు. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతుంది అని చెప్పవచ్చు. మకర సంక్రాంతి అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావాలి అని కోరుకుంటూ, ఒక చిన్న మనవి. ఎవరైనా 12 రాశుల్లో గో పూజ చేయించుకోవాలి కనుమ రోజున అంటే, మీరు ఎంత అమౌంట్ పంపించినా పర్వాలేదు, మీ గోత్రనామాలతో పూజ చేస్తాం. ఆ రోజున అందరి గోత్రనామాలతో పూజ చేద్దాము అని. కాబట్టి కనుమ రోజున మీ గోత్రనామాలు చెప్పించుకోవలసినటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. కొంతమేర అంటే కనీస పక్షంలో ఒక గడ్డి అంటే ఒక ఆవుకు గడ్డి పెట్టడానికి ఒక 100 రూపాయలు అవుతుంది. కాబట్టి అలా మీరు ఏదైనా చేయించుకోగలిగితే 100 నుంచి 10 ఆవులకు కూడా చేయించుకోవచ్చు. కాబట్టి మీరు కనుమ రోజున మీ పేరుతో గోత్రనామాలు మా స్వధర్మ గోక్షేత్రంలో పూజ చేయడం జరుగుతుంది. కావలసిన వారు ముందుగా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు మాట్లాడండి. తప్పకుండా మీకు అవకాశం దొరుకుతుంది. నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో నాతోని ఫలితాలు చెప్పించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా చెప్తాను, మాట్లాడతాను. రోజుకు ఒక కాలైనా మాట్లాడతాను. కాబట్టి అది చూసుకోండి. అపాయింట్మెంట్ బుకింగ్ తర్వాత ఒక 5 రోజుల సమయమైనా వేచి చూడాల్సి వస్తుంది. ఇది లెక్కలు పెట్టుకోండి. ఫోన్ కావలసిన వారు ఉదయం 8 నుంచి రాత్రి 6 లోపల ఫోన్ చేయండి. ఆదివారం నాడు ఫోన్ కాల్స్ స్వీకరించబడవు. మెసేజ్లు మాత్రం మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.